ఇంకో పాయింట్, భారతీయ జనతా పార్టీ ఎంతకాలం పరిపాలిస్తుంది ఏంది అట్లా ఉంచితే కనుక ఒక దేశంలోనే ప్రపంచంలోనే లార్జెస్ట్ పార్టీ ఒక భారతీయ జనతా పార్టీగా అవతరించింది కనిపిస్తోంది. మోరోవర్ మోడీ ఉండగానే చేయాల్సినటువంటి కార్యాలన్నీ చేసేయాలి అన్నది ఒక ఉద్దేశం అయి ఉండొచ్చా? ఎందుకంటే ఈసారి తర్వాత మళ్ళీ మోడీ నెక్స్ట్ టైం ఉండరు అన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో వాళ్ళ సంస్థాగతంగా ఉన్నటువంటి సిద్ధాంతాల ప్రకారం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రకారం సో మోడీ తర్వాత ఇంకో ప్రధానమంత్రి ఖచ్చితంగా అవుతారు. సో ఈ జోనర్లోనే మోడీ ఫేమ్తోనే ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని పూర్తి చేయాలన్నటువంటి ఉద్దేశం కూడా ఒకటి అయి ఉండొచ్చా భారతీయ జనతా పార్టీది? లేదు శ్రీకాంత్, ఇప్పుడు 75 సంవత్సరాల తర్వాత రాజకీయ పదవులు లేకపోతే పార్టీ పదవులు చేపట్టకూడదు, ప్రభుత్వ పదవులు చేపట్టకూడదు అని వాళ్ళే పెట్టుకున్నారు కదా నిబంధన. బట్ ఆ నిబంధన కొందరికి వర్తింపజేసి మోడీ దగ్గరకు వచ్చేసరికి వర్తింపజేయలేదు అనేటటువంటి విమర్శలు కూడా మనం చూసాం కదా. కానీ మోడీ ఫ్యాక్టరు ఈ ఒక్క ఎన్నికలకే కాదు, రాబోయే ఎన్నికలకే కాదు, ఒక 10 ఇంకొక 2-3 టర్మ్స్ ఎన్నికలకు మోడీ ఫ్యాక్టరే భారతీయ జనతా పార్టీకి ఒక రక్షణ కవచంగా ఉంటుంది. మోడీ ఫ్యాక్టర్ మీదనే వాళ్ళు ఎన్నికలకు వెళ్తారనేటటువంటి విషయాన్ని, మోడీ చేసిన అభివృద్ధి కావచ్చు, మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ దేశం యొక్క ప్రతిష్టను పెంచాయని బీజేపీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది. బట్ బీజేపీ దగ్గర ఉన్న 2 అస్త్రాలు, ఒకటి మోడీ అయితే, రెండోది జాతీయవాద అంశాలను హైలైట్ గా చేయాలి. జాతీయవాద అంశాలు ఎప్పుడు హైలైట్ అవుతాయి? 1 నేషన్ 1 ఎలక్షన్ తోటి అవుతాయి కాబట్టి వాళ్ళు ఆ విధమే. రెండో ప్రమాదం ఏంటి అంటే, రేపు ఒకవేళ మీరు జమిలీ ఎన్నికలు ఒక సిస్టాన్ని కనుక పట్టుకొస్తే మీకు దేశంలో ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి? 6 జాతీయ పార్టీలు ఉన్నాయి. 6 జాతీయ పార్టీలలో మేజర్ గా ప్రజలందరికీ తెలిసిన జాతీయ పార్టీలు ఏంటవి? ఆమ్ ఆద్మీ పార్టీని పక్కన పెడితే మిగతా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మాత్రమే కదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలు. అందరు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసినాయి. అంటే 2 పార్టీల సిస్టాన్ని మీరు చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. 2 పార్టీల సిస్టాన్ని ఎన్నికలకు తీసుకొస్తుంది. అయితే మీరు కాంగ్రెస్ ని ఎంపిక చేసుకోవాలా లేకపోతే భారతీయ జనతా పార్టీని ఎంపిక చేసుకోవాలనుకున్నప్పుడు అబ్వియస్లీ ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం మీరు భారతీయ జనతా పార్టీని ఎంపిక చేసుకుంటారనేది భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుల యొక్క నమ్మకం. కాబట్టి ఈ సిస్టాన్ని వాళ్ళకు అనుకూలమైన రాజకీయ విధానంగా మలుచుకుంటున్నారు తప్ప వాళ్ళు తీసుకొస్తున్నటువంటి, అంటే జమిలీ ఎన్నికలు ఎందుకు తీసుకొస్తున్నామని వాళ్ళు చెప్తున్న కారణాలు సహేతుకమైనటువంటి కారణాలు కాదు. ఆ కారణాల వల్లే దేశం వెనకబడలేదు. దేశం ఏం కోరుకుంటుంది? అవినీతి లేని పాలన కోరుకుంటుంది. దేశం ఏం కోరుకుంటుంది? పారదర్శకమైన పాలన కోరుకుంటుంది. దేశం ఏం కోరుకుంటుంది? ఎన్నికల సంస్కరణలు కోరుకుంటుంది. దేశం ఏం కోరుకుంటుంది? మంచి ప్రభుత్వాలు, ప్రజల ఒకవేళ జమిలీకి వెళ్తే, ఒకవేళ అంటే గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే చాలా సందర్భాల్లో ముందస్తు ఎన్నికలకు పోయారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలు రద్దయినటువంటి చరిత్రలు ఉన్నాయి. 1960s చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా. సో చాలా రాష్ట్రాల్లో విపక్ష పార్టీలు వాటి కూటములు మొత్తం కూడా అప్పుడు కూటములతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ మళ్ళీ అట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అన్నదే జమిలీ కాన్సెప్ట్. సో ఒకే దేశం ఒకే ఎన్నిక. బట్ ఇది జరగాలంటే రాజ్యాంగంలో చేయాల్సినటువంటి సవరణలు ఏంటి? ఏ సవరణతో ముందుకెళ్ళాలి? మళ్ళీ రాష్ట్రపతి పాలన రావడాలు, వాటిని వాయిదా ఇస్తూ 3 సంవత్సరాలు గడపకుండా ఉండాలంటే ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ కమిటీలో ఒక కీలకమైనటువంటి సిఫారసు ఏంటంటే, ఒక రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే మళ్ళీ అక్కడ ఎన్నికలు జరపాలనే ఉంది కదా. ఎంత కాలానికి జరపాలని ఉంది? ఒకవేళ వాళ్ళు 1.5 సంవత్సరం తర్వాత ప్రభుత్వాన్ని కోల్పోతే మిగతా 3.5 సంవత్సరాలకి ఎన్నికలు జరపాలని ఉంది. మరి అదేంటది? 2 సార్లు ఎలక్షన్ అవుతుంది కదా. అంటే ఒక 5-year tenure కి మనం పరిమితం చేస్తున్నాం. బట్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక అంశం చూడాలి శ్రీకాంత్. మనం ఇప్పుడు పబ్లిక్ చాయిస్ ని మనం లిమిటేషన్ చేస్తున్నాం. పబ్లిక్ తమకు కావాల్సినటువంటి పార్టీలను ఎంపిక చేసుకునేటటువంటి క్రమాన్ని ప్రజలు. ఒక్క నిమిషం, ఒక మాట శ్రీకాంత్. ఇప్పుడు మీకు 2024 లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు మహారాష్ట్రని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. మహారాష్ట్రలో 48 లోక్సభ స్థానాలు ఉంటే 30 లోక్సభ స్థానాలని ఇండి కూటమి గెలిచింది. అక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు ఎన్డీఏ కూటమి ఓటపోయింది. కానీ 6 నెలల తర్వాత జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో బంపర్ మెజార్టీ తోటి ఎన్డీఏ కూటమి ఎట్ట గెలిచింది శ్రీకాంత్? అంటే ప్రజల అభిప్రాయాలు మారాయి కదా. అంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలతోటి ప్రజల అభిప్రాయం సచ్చినట్టు మీరు ప్రజల కోసం పనిచేసినా చేయకపోయినా 5 ఏళ్ళు మిమ్మల్ని భరించాలి మేము. అట్లా కాకుండా ఇప్పుడు మీకు ఈ ఎలక్షన్, ఈ మహారాష్ట్ర ఎన్నికల ఉదంతాన్ని నేను ఎగ్జాంపుల్ చెప్తే ప్రజల అభిప్రాయాన్ని మార్చుకున్నారు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అక్కడ సరైనటువంటి పని చేయలేదు అని అంటే అభిప్రాయంతో ఒకళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు కదా. కాబట్టి ఈ జమిలీ ఎన్నికలతో ఏంటంటే ప్రజల్ని ఫిక్సప్ చేస్తున్నారు. ఒక 5 ఏళ్లకు ఫిక్సప్ చేసి పెట్టేసి ఈ ప్రభుత్వాలు పని చేసినా పని చేయకపోయినా
ప్రోగ్రెస్ ఉన్నా లేకపోయినా, వాళ్ళు బలంగా పనిచేసినా పని చేయకపోయినా, మీరు సచ్చినట్టు 5 ఏళ్లు వాటిని భరించాల్సి ఉంటుంది. బట్ ఒకవేళ సార్ ఈ బిల్లు ముందుకు తీసుకొస్తే, ఈ బిల్లు కదిలితే ప్రెసిడెంట్ ప్రొవిజన్స్ లో ఏమైనా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా? తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టంతో పాటు ఈ సభలలో ప్రవేశపెట్టేటువంటి అవిశ్వాస తీర్మానాలు ఏవైతే ఉంటాయో, సో వాటిల్లో కొన్ని నిబంధనలు ఏమైనా మార్చాల్సినటువంటి అవసరాలు ఏమైనా ఉంటాయా? అక్కడ కూడా ప్రభుత్వాలు కూలిపోవడాలు, ప్రభుత్వాలు పడిపోవడాలు, ప్రభుత్వాలు మారిపోవడాలు, ప్రెసిడెంట్ రూల్స్ రావడాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో అట్లాంటి ప్రొవిజన్స్ లో చేంజెస్ ఏమైనా తీసుకురావాల్సినటువంటి అవసరాలు ఉంటాయా? అదే 356 ఆర్టికల్ కూడా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన జరిగినప్పుడు రాష్ట్రపతి ద్వారా ఆ ప్రభుత్వాలను రద్దు చేసేటటువంటి ఆర్టికల్ 356 తో పాటు రాష్ట్రాలు తర్వాత లోక్సభ కాల పరిమితులలో కూడా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఆ ఫిక్సేషన్ వాటికి 5 ఏళ్లు ఫిక్స్డ్ గా ఉంటాయి అనేటటువంటి ఒక రాజ్యాంగ సవరణలు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక 5 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ రిక్వైర్ అవుతాయి శ్రీకాంత్. తర్వాత 5 తో పాటు 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. బట్ ఇట్స్ బిగ్ ప్రొసీజర్. వీటన్నిటికంటే కూడా శ్రీకాంత్ ఇప్పుడు ఇది దేశం మీద ఒక రుద్దబడే అత్యయికమైనటువంటి పరిస్థితిగా చూడాలని అనుకుంటే మనం 2029లో సాధ్యమవుతుందా, 2034కు సాధ్యమవుతుందని ప్రభుత్వ వర్గాలే చెప్తున్నాయి. బట్ 2029కి ఎందుకు సాధ్యం కాదనంటే 2029 ఎన్నికల నాటికి మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే, ముందు దేశ జనాభా గణన చేయాలి. తర్వాత మీకు ఆ మహిళా బిల్లును అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అన్నిటికంటే ముఖ్యమైనది డీలిమిటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని ప్రక్రియలు మన ముందున్నటువంటి నేపథ్యంలో, బట్ ఈ అన్ని ప్రక్రియలతో పాటు ఇన్ అడిషన్ గా ఈ బిల్లును కూడా తీసుకొస్తే, బట్ ఇంత చేంజెస్ ని పీపుల్ డైజెస్టివ్ గా ఉంటుందా? అది బూమరాంగ్ అవుతుందేమో బీజేపీకి. అది కూడా బీజేపీ పెద్దలు, బీజేపీ నాయకత్వము, బీజేపీ పార్టీ గ్రహించుకోవాలి. మీరు అన్నట్టు 2029లో అవుతుందా, 2039లో అవుతుందా అంటే ఇది ఈ బిల్లులు ఎప్పటి వరకు పాస్ అవుతాయి, ఎప్పుడు గ్రౌండ్ రియాలిటీలోకి వస్తాయి అంశం అట్లా ఉంచితే కనుక ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆల్మోస్ట్ ఎన్నికలు నిర్వహించడానికి 15 లక్షల కొత్త ఈవీఎం ప్యాడ్లు అవసరం ఉంటాయి. సో ఇప్పుడు ఎన్నికల సంఘానికి ఇంకొక 12 లక్షల ఈవీఎంలు, వీవీ ప్యాడ్లు కూడా అవసరం ఉంటాయి. సో వాటిని తయారు చేసుకోవడానికే దేశం మొత్తం ఎన్నికల కమిషన్కి 1 సంవత్సరం సమయం పడుతుంది. ఒకవేళ ఈ బిల్లులన్నీ పాస్ అయ్యి జనగణన, కులగణన అయిపోయిన తర్వాత కూడా ఇంకొక సంవత్సరం అదనంగా పట్టేటువంటి అవసరాలు ఆ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈవీఎంలను సమకూర్చుకోవడంతో పాటు దేశ రక్షణ బలగాలను కూడా ఆయా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలలో తీసుకువెళ్లాల్సినటువంటి అవసరంతో పాటు అన్నిటికంటే మించి సిబ్బంది కావాలి కదా. ఒకటే రోజు దేశవ్యాప్తంగా ఒకటే రోజు ఎన్నిక జరగటం అనేది కాదు, ఒకేసారి ఎన్నిక అంటున్నాం కాబట్టి ఫేజెస్ లో ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో అప్పుడు కూడా అలా ఫేజెస్ లో జరుపుకునేటటువంటి వెసులుబాటు మనకు ఉంటుంది. కానీ బట్ నిర్వహణ సామర్థ్యము, బట్ ఆ స్థాయి నిర్వహణ ఉంటుందా, ఆ స్థాయి మనం మెయింటైన్ చేయగలుగుతామా? ఇంత పెద్ద దేశము, ఇంత పెద్ద ఓటింగ్ ఉన్నటువంటి దేశం, మీరు ఇంత పెద్ద ఓటింగ్ ఏ దేశంలో లేదు కదా శ్రీకాంత్. 96 కోట్ల మంది ఇప్పుడు ఈ 96 కోట్ల ఓటింగ్ ఇంకొక 5-6 కోట్లు పెరుగుతుంది కదా. ఇప్పుడు మీకు 100 కోట్ల ఓటింగ్ వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్ కి వచ్చేసరికి. కాబట్టి ఇంత పెద్ద స్థాయిలో ఎన్నికల నిర్వహణ, బట్ వీటన్నిటికంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిస్టాన్ని మార్చాలంటే అనేకమైనటువంటి అడ్డంకులను అధిగమించి వచ్చి ఆ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలా. ఇంప్లిమెంట్ చేసినటువంటి సిస్టాన్ని మీరు చెప్తున్నటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయంటే ఆశ్చర్యమే. మీరు చెప్తున్న అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు కానీ, బట్ పార్టీ పరమైన అడ్వాంటేజ్ బీజేపీకి ఎక్కువగా ఉంటుందనేదే రాజకీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి ఊహాగానాలు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఒకే దేశం ఒకే ఎన్నిక ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుంది, సో సాధ్యాలు ఏంటి అన్నది సో ఇప్పటివరకు అందించినటువంటి స్పెషల్ డ్రైవ్. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.